హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇక్కడ చూసారా అమ్మవారిని చాలా చక్కగా అలంకరణ చేసున్నారు కదా! చాలా బావుంది. అమ్మవారి గుడి కూరగాయలతో అన్ని కూరగాయలతో అలంకరణ చేశారండి. దుర్గమ్మని ఎంత బావుందో చూడడానికి. నిజంగా ఇలాంటి దర్శనం చేసుకున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఎలాంటి కష్టాలు, బాధలు ఉన్నా గానీ ఇలా అమ్మవారి గుడికెళ్ళినప్పుడు మనకున్న కష్టాలు, బాధలన్నీ మనశ్శాంతిగా అనిపిచ్చిద్ది. అక్కడే పక్కన ఇట్లా శివాలయం గూడా ఉందండి. నేను చాలా రోజుల నుండి శివాలయం గుడికి వెళ్దాం అనుకున్నా. అక్కడికి వెళ్ళడానికి నాకు కుదరలేదు. కానీ ఇప్పుడైతే వెళ్ళాననమాట. ఇట్లా ఒకేసారి నాకు ఈ దర్శనం గూడా దొరకడం నాకు చాలా అదృష్టం అనిపించింది. ఇటు అమ్మవారి దర్శనం, ఇటు శివుడి దర్శనం దొరకడం చాలా అదృష్టం అండి నాకు. నిజంగా నేను అనుకోలేదనమాట. ఇట్లా శివాలయంకి వెళ్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. కానీ ఈ రోజున ఇద్దరు దర్శనం దొరికింది. ఇక్కడ కూడా చూడండి కూరగాయలతో ఎంత అలంకరణ చేశారో. ప్రతి ఒక్క దేవుడిని, వినాయకుడిని కానీ అందరిని కూడా కూరగాయలతో కరివేపాకు, క్యారెట్టు వాటిలతో కూరగాయలతో అలంకరణ ఇదే ఫస్ట్ టైం చూడడం. మా ఊరు సైడ్ అయితే ఇలాగ అమ్మవార్లని కూరగాయలతో అలంకరణ చేయరండి. విజయవాడలో ఇలాగ ఎక్కువగా అమ్మవార్లని ఏదో ఆషాఢ మాసంలో ఇలాగ కూరగాయలతో అలంకరణ చేస్తారంట. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. చాలా మంచిది అనిపించింది, బాగా అనిపించింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.